2014-19 మధ్య సీఎం హోదాలో చంద్రబాబు చేసిన అవినీతి గురించి, ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక ఆ కేసులను తొక్కిపెడుతున్న విధానం గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మరొక అంశం కూడా మాట్లాడుకోవాలి. అదేంటంటే, ప్రజలు 5 ఏళ్లు అధికారం ఇస్తే ఏం చేయొచ్చు? నాడు నేడు పేరుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేయొచ్చు. గ్రామ స్వరాజ్యం సాకారం చేసే దిశగా 15,000 సచివాలయాలు నిర్మించొచ్చు. ఒకే ఒక్క నోటిఫికేషన్తో 136,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వచ్చు. ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా 2.5 లక్షల మంది వాలంటీర్స్ని నియమించవచ్చు. పేద అక్క చెల్లెమ్మల సొంతింటి కల నిజం చేసేలా 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇవ్వచ్చు. ఇక అన్నదాతకు ఆసరాగా 10,500 ఆర్బీకేలను ఏర్పాటు చేయొచ్చు. పేదవాడి ఆరోగ్యానికి అందుబాటులో 10,000 విలేజ్ క్లినిక్లు పెట్టొచ్చు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఏకకాలంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టొచ్చు. ఇక తీర ప్రాంత రూపురేఖల్ని మార్చేసేలా 4 పోర్ట్లు కట్టొచ్చు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మించొచ్చు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా లక్షల కోట్ల రూపాయల సంక్షేమం, భారీ పెట్టుబడులు, వేల సంఖ్యలో ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలు దీనికి అదనం. వైఎస్ జగన్ హయాంలో అయితే 2 ఏళ్ల కరోనా సమయం తీసేయండి, 3 ఏళ్లలో జరిగిన అభివృద్ధి, అందించిన సంక్షేమం ఇప్పుడు నేను చెప్పిందంతా. అయితే ఇదంతా కాయిన్కి ఒకవైపు. మరి అదే కాయిన్కి మరోవైపు చంద్రబాబు పాలన ఎలా ఉందో చూద్దాం. ఆయన డిక్షనరీ ప్రకారం జనం 5 ఏళ్ల అధికారం ఇస్తే ఏం చేయొచ్చు తెలుసా? స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్, ఉచిత ఇసుక, అసైన్డ్ భూములు, ఇన్నర్ రింగ్ రోడ్, వీటి పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయొచ్చు. పక్క ఆధారాలతో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన 52 రోజుల రిమాండ్ ఖైదీగా ఉన్న తిరిగి అధికారంలోకి రాగానే ఆ కేసుల్ని తొక్కిపెట్టచ్చు. సాక్షులు, దర్యాప్తు అధికారులని బెదిరించొచ్చు. ఆధారాల్ని పూర్తిగా తారుమారు చేసేయచ్చు. ఫైనల్గా తన కేసుల్లో తనకి తానే క్లీన్ చిట్ ఇచ్చుకోవచ్చు. ఇక 99 పైసలకే భూములు, లక్షల కోట్ల అప్పులు, సొంత కంపెనీకి 100ల కోట్ల కానుకలు, ప్రతిపక్ష పార్టీ నేతలపై అక్రమ కేసులు, కిరాయి గుండాలతో నేతల ఇళ్లపై దాడులు, దేవుడి పవిత్రత దెబ్బతీస్తూ రాజకీయాలు, ఇవన్నీ కూడా అదనం. కాయిన్కి మరోవైపు కథిది. ప్రస్తుతానికి చంద్రబాబు అవినీతి కేసుల గురించి మాట్లాడుకుందాం. స్కిల్, లిక్కర్, ఫైబర్ నెట్, ఉచిత ఇసుక కేసులు ఇప్పటికే అటకెక్కాయి. ఇక అసైన్డ్ భూముల దోపిడీ, ఇన్నర్ రింగ్ రోడ్ కేసులు కూడా అదే దారిలో నడుస్తున్నాయి. రేపో మాపో ఈ కేసులు కూడా అటకెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసలు 2014-19 మధ్య జరిగిన స్కాములు ఎన్ని? దోచేసిన ప్రజాధనం ఎంత? చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చాక ఆ కేసుల్ని ఎలా తొక్కి పెడుతున్నారు? ప్రస్తుతం ఆ కేసుల స్టేటస్ ఏంటి? ఒక్కసారి డీటెయిల్డ్గా చూద్దాం. రైట్, ఒక్కొక్క కేసు ప్రస్తుతం మనం చూస్తున్నాం. 2014-19 సమయంలో జరిగిన స్కిల్ కేసు, ఈ కుంభకోణం విలువ ఏకంగా 371 కోట్ల రూపాయలు. ఈ కేసులో చంద్రబాబు A1గా కూడా ఉన్నారు. సీమన్స్ అనే సంస్థ ఉంది, అది అంతర్జాతీయ సంస్థ. అటువంటి సంస్థ పేరుని క్యాబినెట్లో మెన్షన్ చేస్తారు, కానీ వాస్తవానికి నిధులు తరలించేది మాత్రం షెల్ కంపెనీల ద్వారా. సో చంద్రబాబు మార్క్ ఆఫ్ క్లాసిక్ స్కామ్ ఏది అంటే ఖచ్చితంగా స్కిల్ స్కామ్ని చెప్పుకోవచ్చు. 2023 సెప్టెంబర్ 9న చంద్రబాబుని ఇదే కేసులో అరెస్ట్ చేశారు. ఆయన ఏకంగా 52 రోజుల పాటు రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. సో ఇక నెక్స్ట్ కేసు, మరో అంశం లిక్కర్ స్కామ్. దీని కుంభకోణం విలువ ఏకంగా 25,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఒక్కసారి ఈ కేసు విషయాల్లో కనుక చూస్తే 20 డిస్టిలరీలు ప్రస్తుతం ఉన్నాయి. అందులో 14 డిస్టిలరీలు ఏకంగా చంద్రబాబు హయాంలో అనుమతులు ఇచ్చినవే. దానికి తోడు రకరకాల ఫీజుల్ని ఈజీగా రద్దు చేస్తారు. దాంతోపాటుగా తమకి కావలసిన వాళ్ళకి ఈ డిస్టిలరీల్ని కట్టబట్టారు. ఎంఆర్పి కంటే ఏకంగా 20% అధిక ధరలకి అమ్మకాలు జరుపుకునేలాగా అవకాశం ఇచ్చారు. కేవలం 5 డిస్టిలరీలకే ఈ అనుమతులు ఇవ్వడం, 50% పైగా మద్యం కొనుగోలుకి అనుమతి ఇవ్వడం అనేది ఈ కేసుకి సంబంధించి మరొక హైలైట్గా కూడా చెప్పుకోవచ్చు. పైపెచ్చు ఇదే లిక్కర్ స్కామ్ చేసి తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెడకి అక్రమ లిక్కర్ కేసుని కట్టబెట్టే ప్రయత్నం చేయడం అనేది మరొక విశేషంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కేసు, ఇప్పుడు ప్రస్తుతం మరొక కేసు కూడా చూస్తున్నాం మనం, ఫైబర్ నెట్ స్కామ్ కేసు. కరెక్ట్గా ఫైబర్ నెట్ స్కామ్ అని చెప్పగానే మనకి గుర్తొచ్చే కంపెనీ పేరు
టెరాసాఫ్ట్. ఈ టెరాసాఫ్ట్ అనే కంపెనీ పూర్తిగా బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీ. వేమూరి హరికృష్ణ అనే వ్యక్తికి చెందింది. బాబు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకి ఈ మొత్తం కాంట్రాక్ట్ని కట్టబెట్టారు. ప్రజలకి చెప్పింది ఏంటి? ఈజీగా ఇంటర్నెట్ యాక్సెస్ ఉంటుంది, మీకు టెలిఫోన్ సౌకర్యం ఈజీగా కల్పించేస్తాం. సో అసలు ఏపీ మొత్తం కూడా కమ్యూనికేషన్ హబ్ అయిపోతుంది అనే పేరుతోటి మొట్టమొదట మొదలుపెట్టిన అంశం ఇది. కానీ ఫైబర్ నెట్ స్కామ్ విలువ ఏకంగా 333 కోట్ల రూపాయలు. ఈ కేసులో చంద్రబాబు A1గా ఉన్నారు. ఇక నెక్స్ట్ కేసు, రైట్, అమరావతి అసైన్డ్ భూముల స్కామ్. ఈ కుంభకోణం విలువ ఏకంగా 5,500 కోట్ల రూపాయలు. కేసులో చంద్రబాబే A1. పేద రైతులు వాళ్ళకి ఎంతో ఎకరా అరెకరా భూమి ఉంటే ఆ రైతుల్ని బెదిరించి మీకు ఒకవేళ రాజధాని వస్తే, లేదంటే మీది అసైన్డ్ భూమి, మీకు కనీసం పరిహారం కూడా రాదు, మాకు అమ్మేయండి, మేము ఎంతో కొంత ఇస్తాం. ఇలాంటి ఒక మోడస్ ఆపరెండి తోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ఈ స్కామ్ మొత్తాన్ని నడిపించారు. ఇందులో చంద్రబాబు A1. ఏకంగా 1,336 మంది బినామీల పేరిట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న భూములన్నింటినీ కూడా హస్తగతం చేసుకున్నారు. అసైన్డ్ భూముల దోపిడీ తర్వాత ప్యాకేజ్ ప్రకటించారు. సో ఎవరికి లబ్ధి చేకూరింది ఈ కేసులో? ఏకంగా ఈ కుంభకోణం విలువ 5,500 కోట్ల రూపాయలు. నెక్స్ట్ స్కామ్ చూద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసు. ఈ కుంభకోణం విలువ 2,130 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు A1గా ఉండే లోకేష్ A4గా ఉన్నారు. లింగమనేని భూములు విలువ పెంచేలాగా ఈ స్కామ్ వెలుగు చూసింది. దీనికి ప్రతిగా ఏం జరిగింది, ఏవేం దక్కాయి అనే అంశాలన్నీ కూడా ప్రస్తుతం పబ్లిక్ డొమైన్లోనే ఉన్నాయి, అందరికీ తెలిసిన అంశాల్లో. IRRలో అవినీతి ఏ విధంగా మెలికలు తిరిగింది అన్నది కూడా తెలిసిన అంశమే. 177 కోట్ల రూపాయలు విలువన్నది ఏకంగా 2,130 కోట్లకి చేరేలాగా పూర్తిగా మార్పులు చేశారు. అయితే ఈ అవినీతి పాపంలో పవన్ కళ్యాణ్ కూడా పిడికెడు లాభం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది, అంటే వాటా అన్నమాట. సో ఇది ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ కేసు. అమరావతి కేంద్రంగానే జరిగిన 2 స్కామ్లు ఇప్పటి వరకు మనం చూసాం. ఇక ఉచిత ఇసుక స్కామ్. పేరుకు మాత్రం ఉచిత ఇసుక అంతా కూడా ఉచితం అని చెప్తారు, కానీ దాని వెనక జరిగిన దోపిడీ ఏ స్థాయి అని తేల్చిన స్కామ్ ఉచిత ఇసుక స్కామ్. దీని కుంభకోణం విలువ ఏకంగా 10,000 కోట్ల రూపాయలు. ఈ కేసులో చంద్రబాబు A2గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సన్నిహితులకే ఈ ఇసుక రీచ్లన్నీ దక్కేలా కూడా మంతనాలు జరిపారు, వాళ్ళకే కట్టబెట్టారు. అయితే దీనిలో స్పెషాలిటీ ఏంటంటే NGT ఈ అంశాన్ని పూర్తిగా తప్పుబట్టింది. అప్పట్లోనే ప్రభుత్వానికి 100 కోట్ల జరిమానా కూడా వేసింది. 100 కోట్ల జరిమానా NGT వేసిన కేసులో ఏం జరిగింది, ఆ కేసు స్టేటస్ ఏంటి అనేది కూడా మనం కాసేపట్లో చూడబోతున్నాం. సో నెక్స్ట్, అయితే ఈ కేసులన్నింటి స్టేటస్ ఏ విధంగా ఉంది? ఉచిత ఇసుక స్కామ్ ఇప్పటి వరకు మనం చూసాం, వాటిని కూడా ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ స్లైడ్. రైట్, చూసాం ఇప్పటి వరకు కూడా జరిగిన స్కామ్ల వివరాలు చూసాం. ఆ స్కామ్లు ఏ స్థాయిలో ఉన్నాయి? 2014-19 మధ్య జరిగిన కుంభకోణాలు ఇవన్నీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయిపోయింది, లిక్కర్ కేసు క్లోజ్ అయిపోయింది, ఉచిత ఇసుక కేసు ఏకంగా 10,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిన కేసు క్లోజ్ అయిపోయింది. స్కిల్ డెవలప్మెంట్ కేసు, చంద్రబాబు నాయుడు రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్న కేసు ఇది. 371 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని దర్యాప్తు సంస్థలు తేల్చిన కేసు, అది కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్, మరో 2 స్కామ్ల స్టేటస్ ఏంటో కూడా ప్రస్తుతం చూద్దాం. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అవినీతి 2,130 కోట్ల రూపాయలు, ఇది క్లోజ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అమరావతి అసైన్డ్ భూముల కేసు 5,500 కోట్ల రూపాయల విలువైన ఈ కేసుని కూడా రెడీ టు క్లోజ్ దశలో ప్రస్తుతం ఈ కేసు స్టేటస్ ఉంది. అయితే ఇప్పటి వరకు జరిగిన కేసులు అదేవిధంగా ఎందుకు క్లోజ్ చేశారు అనే అనుమానం కూడా చాలామందికి వస్తుంది. అందులో దర్యాప్తు సంస్థలు పేర్కొన్న అంశం ఏంటో తెలుసా? మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఈ అంశాన్ని చూపిస్తూ కొన్ని కేసులని క్లోజ్ చేశారు. అసలు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఏంటి? నిజంగా దర్యాప్తు సంస్థలు పొరపాటు పడ్డాయా, లేదంటే అసలు స్కామ్ చేయాలనే ఉద్దేశమే లేకుండా ఇలాంటి కేసులు పెట్టారా? ఇవన్నీ కూడా మాట్లాడబోతున్నాం.